Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subaraidu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year or 11th class chemistry అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో టెక్స్టువల్ ప్రాబ్లమ్స్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఒక టెక్స్టువల్ ప్రాబ్లం చూద్దాం. ఏంటది అంటే ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్. వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఇస్తున్నాడు. దేంట్లో ఇస్తున్నాడు? వైలెట్ నుంచి రెడ్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అన్నాడు. అయితే ఆ వైలెట్ రెడ్ కలర్ నానోమీటర్స్లో ఇస్తున్నాడు. అంటే వైలెట్ కలర్ ఫ్రమ్ 400 నానోమీటర్ టు రెడ్ కలర్ టు 750 నానోమీటర్ అని దాని అర్థం. అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ 400 నుంచి 750 నానోమీటర్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది. అయితే ఎక్స్ప్రెస్ ద వేవ్ లెంత్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్. అయితే ఈ వేవ్ లెంత్లను ఫ్రీక్వెన్సీస్లో చెప్పు అంటున్నాడు. బట్ మనకు చిన్న హెల్పింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 నానోమీటర్ ఇక్కడ ఇచ్చాడు కదా, 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్ అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఇది చేసుకొని చేద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? వైలెట్ రెడ్ కలర్ ఇచ్చాడు, వాటి వేవ్ లెంత్లను ఫ్రీక్వెన్సీలో చెప్పమన్నాడు. అంతే. సరే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇచ్చింది ఏంటి? వైలెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 400 నానోమీటర్. ఏంటిది? వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్, లాంబ్డా వైలెట్ ఇట్లా రాసుకోవచ్చు, లేదా వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్ అని రాయొచ్చు. ఇంకొకటి వేవ్ లెంత్ ఆఫ్ రెడ్, లాంబ్డా రెడ్ ఎంత ఇచ్చాడు? 750 నానోమీటర్ ఇచ్చాడు. ఇది మనకున్న డేటా. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీస్గా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఇది కన్వర్ట్ చేద్దాం. సో ఫ్రీక్వెన్సీ ఎవరిది? వైలెట్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైలెట్ కలర్ ఇజ్ ఈక్వల్స్ టు న్యూ వైలెట్. ఓకే, న్యూ వైలెట్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైలెట్ కలర్ అని. ఓకేనా? న్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మనకు? న్యూ ఇజ్ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా అనే ఒక ఫార్ములా ఉంది, అది అప్లై చేద్దాం. సో సి బై లాంబ్డా ఆఫ్ వైలెట్. ఓకేనా? సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు సి ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్. లైట్ వెలాసిటీ ఎంత? 3 × 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్, లేదా మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. ఓకే, వేవ్ లెంత్ ఆఫ్ వైలెట్ ఎంత ఇచ్చాడు? 400 నానోమీటర్స్. కానీ మనకు ఇక్కడ మీటర్స్లో ఉంది కదా వెలాసిటీ. సో ఈ నానోమీటర్లను మీటర్లుగా కన్వర్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేశాడు మనకు. నానోమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻9 మీటర్స్ని. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనము? 400 నానోమీటర్స్ ఇంటూ 10⁻⁻9 మీటర్స్ అట్లా రాసి పెట్టుకోవచ్చు. రెడ్ కూడా అంతే. ఓకేనా? 750 ఇంటూ 10⁻⁻9 మీటర్స్ అని రాసి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు? 400 ఇంటూ 10⁻⁻9 మీటర్. మీటర్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ? 3 కింద ఏం చేద్దాం? పైన 3 ఇంటూ 10⁸ న్యూమరేటర్లో సెకండ్ ఇన్వర్స్ అట్లాగే ఉంచేద్దాం. కింద 4 ఇంటూ 400 4 ఇంటూ చేద్దాం. 100 అంటే 10² కదా, 10² 10⁻⁻9 ఏమవుతుంది? 10⁻⁻7. ఓకే, ఇట్స్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 10⁻⁻7 పైకి వస్తే +7. 7 ఒక 8 ఎంత అవుతుంది? 15 సెకండ్ ఇన్వర్స్. సెకండ్ ఇన్వర్స్ నథింగ్ బట్ హెర్ట్జ్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 3/4 అంటే ఎంతనైనా 3/4 0.75 ఇంటూ 10⁻15 హెర్ట్జ్ అని రాయొచ్చు దాన్ని. ఓకే, సెకండ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెర్ట్జ్. సో ఇప్పుడు 0 పాయింట్ బాగోదు, ఒక వాల్యూ తర్వాత పాయింట్ పెడితే బాగుంటుంది, సిగ్నిఫికెంట్ వాల్యూ. సో 7.5 ఇంటూ 10 టైమ్స్ ఇంక్రీజ్ చేశాక ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, 14 హెర్ట్జ్. ఓకే, వైలెట్ కలర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. ఇంకోటి ఎవరిది కావాలి? రెడ్. అదే రాద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెడ్, న్యూ రెడ్ is equals to same formula, nu is equal to c by lambda, but wave length of red యూజ్ చేస్తాను. c అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్. 3 × 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్
బై ఎంత ఉంది ఇక్కడ వేవ్ లెంత్ ఫర్ రెడ్ కలర్ 750 ఇంటూ 10⁻⁻9 మీటర్. మీటర్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3/75 ఇంటూ 10⁸ న్యూమరేటర్ అలాగే ఉంటుంది. 75 ఒక 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది 10⁻−8. ఓకేనా. సెకండ్ ఇన్వర్స్ని హెడ్స్ అని రాయొచ్చుగా. ఓకే, ఇప్పుడు 3/75 ఏం రాయొచ్చు, 3 1s 325 అని రాయొచ్చా, అంతేగా. సో 1/25 ఇంటూ 10⁻−8 పైకి వస్తే +8, 8 + 8 ఎంత అవుతుంది 16 హెర్ట్జ్, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/25. 100/25 అంటే 4, 10/25 అంటే 0.4, 1/25 అంటే 0.04 ఇంటూ 10⁻16 హెర్ట్జ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.02 4.2 క్యారెక్టర్స్ పెంచుతున్నాం. 4 ఇంటూ 10⁻, అక్కడ తగ్గిపోతుంది కదా 10² హెర్ట్జ్. సో వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్లో తీసుకున్నాం, అది కూడా హెర్ట్జ్లో కావాలన్నాడు వచ్చేసింది. చివరిలో స్టేట్మెంట్ రాయాలి సేమ్ అదే, విజిబుల్ స్పెక్ట్రమ్. సో విజిబుల్ స్పెక్ట్రమ్ ఓకేనా ఎక్స్టెండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది 4 ఇంటూ 10⁻14, ఇదేమో 7.5 ఇంటూ 10⁻14, స్మాలర్ వాల్యూ నుంచి లార్జర్ వాల్యూ. ఎక్స్టెండ్స్ ఫ్రమ్ రెడ్ ఏంటది 4 ఇంటూ 10⁻14 హెర్ట్జ్ టు ఓకేనా వైలెట్. ఓకే, వైలెట్ అంటే ఎంతనైనా 7.5 ఇంటూ 10⁻14 హెర్ట్జ్ ఇలా చెప్తాం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. Hope you understand. Keep watching for more videos. Thank you.